మంచిర్యాల జిల్లా చెన్నూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవలు నిలిచిపోయాయి. గోల్డ్ లోన్ బాధితులు తమ బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. గత 9 నెలలుగా తమ గోల్డ్ను తిరిగి ఇవ్వకుండా అధికారులు వివిధ కారణాలు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యామని తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బాధితులు కలిసి ఎస్బీఐ 2వ బ్రాంచ్ను ముట్టడించి సేవలను నిలిపివేశారు. సమస్యపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. గత 21/8/2025 రోజున గోల్డ్ పోయిందని మాకు పేపర్ ద్వారా న్యూస్ ద్వారా మేము తెలుసుకొని బ్యాంకు దగ్గరికి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 9 నెలలు గడిచిపోయింది. మరి ఎప్పుడు అడిగినా 15 రోజులు అనుకుంటా కార్యయాపన చేసుకుంటూ ఈ రోజుల వరకు పూర్తి కూడా జరిగింది. మళ్ళీ ఏమంటున్నారంటే మళ్ళీ 15 రోజులలో మళ్ళీ గోల్డ్ వస్తుందని అంటున్నారు. ఆ 15 రోజులు అనే పదము ఎప్పుడు పూర్తి కావడం లేదు. మా గోల్డ్ కూడా రావడం కూడా జరుగుతలేదు. ఏమనంటే మేమే పెత్తానం చేస్తున్నాం, గోల్డ్ పైన వ్యక్తులే పెత్తానం చేస్తున్నారని అధికారులు మాపైనే ఉన్నారు. మరి ఈ విధంగా మా గోల్డ్ పోయింది, మేమేం చేయాలి అని గోల్డ్ అధికారి దగ్గరికి వస్తే మేమేం చేయాలి, పై అధికారులకు మేము పంపిస్తున్నాం నోటీసులు, మేమేం చేయాలని మాకు గోల్డ్ బ్యాంక్ అధికారులు మాకు నోటీసులు కూడా ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఈ నోటీసులు ఏముందంటే మేము ఇచ్చిన ప్రకారం మేము బ్యాంకు ఏ విధంగా ఇస్తామో అదే విధంగా మేము ఇస్తాము, మీరు తీసుకోండి, లేకపోతే తీసుకోకపోతే 30 రోజులలో మీకు పూర్తిగా మీరు రాకున్నా కానీ మీ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తామని ఈ పేపర్లో కూడా రాయడం జరిగింది. అంటే గోల్డ్ బాధితులు అందరినీ వేధించడం కూడా జరుగుతుంది. మరి మా బాధ, మా ఆవేదన, మా వ్యక్తిగత విషయాలు కూడా ఈ బ్యాంక్ అధికారులు మా పైన దూషించి మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఇప్పటి వరకు కూడా బ్యాంక్ అధికారులు చెప్పలేకపోతున్నారు.